పేరు సి యువరాణి. మేము హీరో ఫైనాన్స్ దగ్గర నా పేరు సి యువరాణి, అక్కన్గారిపల్లి. మేము హీరో ఫైనాన్స్ దగ్గర బండి తీసుకున్నాము. బండి తీసుకున్న తర్వాత 22 నెలలు కంటిన్యూ కట్టేసినాము. దాని తర్వాత లోన్ ఇస్తామని చెప్పి లోన్ తీసుకున్నాము. ఆ లోన్ తీసుకున్న తర్వాత 22 నెలలు కట్టేసినాం కరెక్ట్గా. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వల్ల 4-5 నెలలు కట్టలేకపోయినాము. అందువల్ల మా భర్తను వచ్చి వాళ్ళు బెదిరించారు. బెదిరించిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి మా భర్తను తీసుకొని ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి డబ్బు కడితేనే పంపిస్తాం, లేదంటే పంపించమని చెప్పి బెదిరించారు. మళ్ళీ మా భర్త ఫోన్ ఉంటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కడతాము పంపించండి అని చెప్తే పంపించడం లేదు వాళ్ళు వేలుమల్లి అనే అబ్బాయి దగ్గర నుండి ఫోన్ చేయించి మా డబ్బులు కడితేనే పంపిస్తాం మీ భర్తను, లేదంటే పంపించమని చెప్పారు. ఇప్పుడల్లా కట్టలేము, కొంచెం టైం ఏంటి కడతామని చెప్తే అట్ట కాదని చెప్పి వాళ్ళు బెదిరించి ప్రజలు పెట్టి అక్కడే కూర్చోబెట్టుకున్నారు. మళ్ళీ నేను పోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండమ్మా, మీ భర్త పోయి డబ్బులు తెచ్చి కట్టినా మిమ్మల్ని పంపిస్తాము, లేదంటే పంపిము, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి మంచి భోజనం పెట్టి చూసుకుంటారని ఇబ్బంది లేదు, మీ భర్త పోయి డబ్బులు తీసుకురాని అని చెప్పినారు. ఇప్పుడు కట్టలేమని చెప్తే కానీ మమ్మల్ని ప్రజలు పెట్టి ఆడే ఒక గంట సేపు కూర్చొని పెట్టుకొని అక్కడే ఉండని చెప్పినారు. మళ్ళీ మేము మా ఫోన్ తీసి పెట్టుకునేవారు, మీరు డబ్బులు కడితేనే పంపిస్తారని పంపించమని బెదిరించి మమ్మల్ని టార్చర్ పెడతాను. జీడి నెల్లూరులో పోయి కంప్లైంట్ ఇస్తే మేము బాధ ఇదనుకోలేక అడిగి కంప్లైంట్ ఇచ్చినాక ఇక్కడ కాదమ్మా జరిగింది మరుసటి రోజులన్నీ మనం మాట్లాడతామని మేడము అక్కడ పోయి మాట్లాడిన తర్వాత మళ్ళీ 10:30 మాట్లాడిన తర్వాత ఇక్కడ కాదమ్మా ఇష్యూ జరిగింది చిత్తూరులో జరిగింది కాబట్టి అక్కడే పోయి కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడే మాట్లాడుకోండి అని చెప్పారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు సాయంత్రంగా పిలిపించి మాట్లాడించారు. మళ్ళీ మరుసటి రోజు రమ్మని చెప్పినారు. మాట్లాడించిన తర్వాత మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కట్టేసి ఇదనుకోండి అని చెప్పి వాళ్ళు అట్టే మాకు ఏం న్యాయం చేయకుండా వాళ్ళ పక్కే మాట్లాడి ఇప్పుడే కట్టండి అని చెప్పి బెదిరించారు. వాళ్ళు ఇద్దరు కలిసి డబ్బులు కట్టేయండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి ఇదంతా అన్నారు. పోలీస్ వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్ ఏజెన్సీ వాళ్ళు బెదిరించి డబ్బులు కడితేనే ఇది డబ్బులు కట్టకపోతే దగ్గరికి పోయినా కానీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మా పక్కే మాట్లాడుకుంటే వాళ్ళ పక్కే మాట్లాడుకొని మీరు తీసుకుని వాళ్ళకి కాబట్టి వాళ్ళతోనే మాట్లాడుకొని కాంప్రమైజ్ అయితే ఇదేనని చెప్పి వాళ్ళ పక్కే సపోర్ట్ వచ్చి మా పక్కే సపోర్ట్ రావడం లేదు. మేమేం చేసుకోవాలి న్యాయం చేయలేక ఇక్కడికి వచ్చి న్యాయం అడుగుతున్నాము.